రైట్. ఇక సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ పెంపు 35 సంవత్సరాల నుంచి 40 ఏళ్లకు పెంచిన యాజమాన్యం. 2018 మార్చి నుంచే వర్తింపు. సింగరేణి సీఎండి బలరాం ఉత్తర్వులు. దాదాపు 700 మందికి లబ్ధి. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు కేసీఆర్ ఆడిన డ్రామా 2018లో. అంత మహా డ్రామా ఎవడు కూడా ఆడాడు. ఏం చెప్పిండంటే వారసత్వ ఉద్యోగాలు వారసత్వంగా తండ్రి నుంచి కొడుకు ఉద్యోగాలు పోవడం వారసత్వం అంటారు. ఒకవేళ తండ్రి మరణిస్తే కొడుకు ఇచ్చేది కారుణ్య నియామకం అని చెప్పని అంటారు. అయితే ఇక్కడ వారసత్వ ఉద్యోగాల సంగతి ఏంటంటే కేసీఆర్ ఏం చేసిందంటే సింగరేణిలో కొడుకు ఎందుకు ఇవ్వనా, బిడ్డకి ఎందుకు ఇవ్వడు, అల్లునికి ఎందుకు ఇవ్వద్దు అన్నాడు. అయితే సింగరేణి ఉద్యోగం ఒక ఆయన ఉండనుకో, ఆయనకు కూతురు బిడ్డ ఉంది, కూతురుంది. అప్పుడు ఏం చేసిండు కేసీఆర్ అంటే అవునా కొడుకు లేడుగా నీకు అల్లునికి ఇచ్చుకో ఉద్యోగం అన్నాడు. అల్లునికి ఇచ్చుకో అంటే ఏం చేసిండు, అల్లుడా బిడ్డనిస్తా, నా నౌకరిస్తా, పెళ్లి చేసుకో అన్నాడు. మంచిగానే ఉంది. సింగరేణి ఉద్యోగం రావట్టే, పిల్ల రావట్టే, కొలువు రావట్టే అని ఆయనతో చాలా మందికి పూల్ పనులు అయినాయి. చాలా మందికి పూల్ పనులు అయినాయి. ఇక రాదు ఉద్యోగం, అగరాదు, పెళ్లి కాదు, ఉద్యోగం రాదు. ఆఖరికి పూల్ పనుల కానీ ఇడిపోయినాయి చాలా పెళ్లి. కేసీఆర్ కథ ఇది. చాలా మంది ఇట్లా ఎన్ని చేసిండు అనుకున్నావు సారు. శిల్యం కళ్యం తెలంగాణ రాష్ట్రం 53,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారసత్వ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ పెంచుతామని చెప్పింది. అన్నట్టుగానే 35 నుంచి 40 ఏళ్ళకు పెంచింది. ఇది కథ.